1000 నాణెములు. ముల్లాకెప్పుడు గట్టిగా ప్రార్థించేదే అలవాటు. ప్రతిరోజు ఒకే కోరిక కొరకు ఒకేలాగా ప్రార్థించేవాడు. ఓ భగవంతుడా, నాకు 1000 నాణెములు ఇవ్వు. చూడు, నువ్వు ఒక్క నాణెము తక్కువగా ఇచ్చినా నేను తీసుకోను. ఒకరోజు తన పక్కింటి అహ్మద్ ముల్లా మీద ఒక ఉపాయం పన్నాడు. ఒక తంత్రం చేయాలని ఆలోచించాడు. అతడు ఒక సంచిలో 999 నాణెములను ఉంచి ముల్లా ఇంట్లోకి విసిరాడు. ఆహా, ఒక సంచి నాణెములా! దేవుడు నా కోరికని నెరవేర్చాడు. ముల్లా నాణెములను లెక్క పెడుతూ ఉంటే అహ్మద్ ఆతృతగా వేచియున్నాడు. 998, 999. దేవుడా, నీకు నా కృతజ్ఞతలు, నా నమస్కారములు. కానీ మిగిలిన ఒక్క నాణెమును కూడా నీవెంత తొందరగా వీలవుతుందో అంత తొందరగా పంపించు. అహ్మద్ ఆశ్చర్యపోయాడు. అతడు ముల్లా ఇంటికి వేగంగా వెళ్లాడు. నీ ప్రార్థనలన్నీ అబద్ధాలు. నా డబ్బులు నాకిచ్చేయి. నీ డబ్బులా? దేవుడే నాకు డబ్బిచ్చాడు. నేనే నీ ఇంట్లోకి దీన్ని విసిరాను. దేవుడు ఈ పని చేయడానికి నన్ను ఎన్నుకున్నాడు. ఇవి నీ డబ్బులు కావు. ఇప్పుడు దయచేసి వెళ్ళిపో. మనిద్దరం న్యాయమూర్తి దగ్గరికి వెళ్దాంరా. ఓ, నాకు ఒంట్లో బాగలేదు. నేను న్యాయమూర్తి దాకా నడిచి రాలేను. నా గాడిద మీద ఎక్కిరా. కానీ ఈ పాత బట్టలు వేసుకొని న్యాయమూర్తి ముందు హాజరు కాలేను. మార్చుకోవటానికి మరేం బట్టలు లేవు. బట్టలను గురించి బాధపడకు. నా కొత్త కోటుని ఇస్తాను, వేసుకో. త్వరగా న్యాయమూర్తి దగ్గరకు వాళ్ళిద్దరూ వెళ్లారు. గౌరవనీయులారా, నా కథను వినండి. ఈ మనిషి అహ్మద్ న్యాయమూర్తి దగ్గర జరిగిన వృత్తాంతమంతా చాలాసేపు చెప్పాడు. కాబట్టి ఆ సంచిలో ఉండే డబ్బు నీదా? వాణ్ణి నమ్మకండి అయ్యా. అతడెప్పుడు పరుల సొమ్మును తనదని చెబుతూ ఉంటాడు. అతడింకా నేను తొడుక్కున్న కోటు తనదని, ఈ గాడిద కూడా తనదని బహుశా చెప్పొచ్చు ప్రభూ. అవును, అవి నావే. న్యాయమూర్తి ముల్లానే నమ్మాడు. నేను నమ్ముతాను. ఆ సంచిలో ఉన్న డబ్బులు నీది కాదని రుజువైంది. అందువలన ముల్లా గాడిద, కొత్త కోటు, సంచి, డబ్బులతో వెళ్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.